13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ కుందూరు నరసింహారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఉత్సాహంగా సాగింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వెంట నడవగా ఇంటింటి ప్రచారం సాగించారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని శివప్రసాద్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం భాగంగా కొత్తరెడ్డిపాలెం గ్రామం తిరుగుతూ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ ఇచ్చిన పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయా లేవో చూసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్ ఇచ్చిన పథకాలు కూడా సాచురేషన్ మోడ్లో నవరత్న పథకాలు 99% ఇచ్చి పేదవాళ్ళందరికీ, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి బెనిఫిట్ కూడా జగన్మోహన్ దయ వల్ల ప్రతి ఇంటికి అందినాయి. కాబట్టి ఈరోజు నేను తిరుగుతున్న గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా పథకాలు అందినాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి పథకాన్ని పేదవాడికి అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు సుమారుగా 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 పైన హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చాల. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ అని చెప్పాడు, ఇంటింటా ఉద్యోగాలు అని చెప్పాడు, మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు. ఇలా కలబుల్ల పాటు ఎన్నో చెప్పి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి 2024 ఎలక్షన్లో ఇంకా ఎన్నో హామీలు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో 2014లో నీకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి నువ్వు పేదవాళ్ళకి సహాయం చేస్తాడు, నువ్వేం సహాయం చేయాలా? ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మేము ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకి అందిని అని చెప్పేసి మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నా మాకు హక్కుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు మేలు చేశారు. ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నాడు, రైతుల కోసం అండగా ఉన్నాడు. అందువల్ల వచ్చేది జగన్మోహన్ గారి ప్రభుత్వమే. ప్రతి ఒక్కరు ప్రజల ఆశీస్సులతో దర్శి నియోజకవర్గ
ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ అండతో మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఊహిస్తాం. పూలు వద్దులే అబ్బాయిని ఇచ్చిన గోపాల్ రెడ్డి మొన్న ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రచారంలో చేశారు. ఆ ప్రచారం ఆ రోజు హైలైట్ అయింది. 100% ఆ రోజు బసిరెడ్డిపల్లె హైలైట్ అయింది. అదేవిధంగా ఈరోజు గోపాల్ రెడ్డి చాలా హ్యాపీగా మాతోటి సంతోషంగా ఏదైనా ఎలక్షన్ అయిపోయిన దాకా గెలిచిన దాకా కూడా ఎప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మాలోనే కలిసిమెలిసి గోపాల్ రెడ్డి తిరుగుతాడు. ఆయన హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనము ఇక్కడ కొత్తరెడ్డిపాలెంలో ప్రచారంలో పాల్గొన్న తర్వాత అందరూ మహిళలైతే పురుషులైతేమి ప్రతి వాళ్ళు మా వెనుకిడితే మాతోటి హ్యాపీగా తిరిగిన పూల వర్షం లాగా మన కొత్తరెడ్డిపాలెం వాళ్ళు చూపించినందుకు ఇప్పుడు కాదు 2004 నుంచి మనకి ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ కొత్తరెడ్డిపాలెం అంటే 100% ఓట్లు మనకి కంపల్సరీగా పూచేపల్లి అభిమానులు అంటే కొత్తరెడ్డిపాలెం మన వీళ్ళందరూ మన వాళ్ళే. అందరూ హ్యాపీగా మనకి కొత్తరెడ్డిపాలెంలో 100కి 95% ఓట్లు మనకే అందరూ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపిస్తారు.
ఎప్పుడు మనతో 20 సంవత్సరాల నుంచి మనతోనే అంతా హ్యాపీగా ఉంటుంది. తప్పనిసరిగా మంచి మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, గోపీకృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్, దర్శి.